ఏపీలో ఇటీవలే ప్రమాణం చేసిన మంత్రులకు శాఖలు కేటాయించారు. 24 మందికి శాఖలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్లకు కీలక శాఖల బాధ్యతల్ని అప్పగించారు. మంత్రులకు కేటాయించిన శాఖలను పరిశీలిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు సాధారణ పరిపాలన శాఖ, శాంతి భద్రతలు చూస్తున్నారు. కొణిదెల పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, రూరల్ వాటర్ సప్లై, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కేటాయించారు. అలాగే నారా లోకేష్ కు మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీ, కింజరపు అచ్చెన్నాయుడుకు సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ, కొల్లు రవీంద్రకు గనులు అండ్ జియాలజీ, ఎక్సైజ్, నాదెండ్ల మనోహర్ కు పౌర సరఫరాల శాఖ, పి నారాయణకు పట్టణాభివృద్ధి శాఖ, వంగలపూడి అనితకు హోంశాఖ, విపత్తు నిర్వహణ కేటాయించారు. ఇక సత్యకుమార్ కు ఆరోగ్య శాఖ, పొంగూరు నారాయణ పట్టణాభివృద్ధి, మున్సిపాలిటీ, నారా లోకేష్ మానవ అభివృద్ధి, ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ, ఫరూక్ న్యాయశాఖ, నిమ్మల రామనాయుడు వాటర్ రిసోర్స్ శాఖ, పయ్యవుల కేశవ్ ఆర్థిక శాఖ, శాసనసభ వ్యవహారాలు, కొలుసు పార్థసారథి గృహ నిర్మాణం, కందుల దుర్గేష్ పర్యావరణం, సాంస్కృతిక శాఖ కేటాయించారు. సత్యప్రసాద్ కి రెవెన్యూ స్టాంప్స్, డోలా బాల వీరాంజనేయ స్వామి సంక్షేమం, నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ, గొట్టిపాటి రవి ఇంధన శాఖ కేటాయించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. దిశ మొత్తానికైతే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో కోలుగిరినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకైతే మాత్రం శాఖల కేటాయింపు జరిగింది. అందులో భాగంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పంచాయతీరాజ్ తో పాటు గ్రామీణ అభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణ సంబంధించినటువంటి శాఖలే కాకుండా అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి శాఖలను కూడా ప్రకటించడం జరిగింది. మొదటి నుంచి కూడా మనం చెప్పుకుంటా ఉన్నాం. ఏదైతే నారా లోకేష్ సంబంధించి కూడా మానవ వనరుల శాఖతో పాటు ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ సంబంధించినటువంటి శాఖ కూడా నారా లోకేష్ అయితే మాత్రం ఇప్పటికే అప్పచెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొదటి నుంచి కూడా మనం చెప్పుకున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, వంగలపూడి అనిత రాష్ట్ర హోంశాఖ మంత్రిగా కూడా బాధ్యతలు అయితే మాత్రం స్వీకరించినటువంటి పరిస్థితి అయితే మాత్రం ఇప్పటికే కనిపిస్తా ఉంది. మరి మరోవైపు ఏదైతే ఇప్పటి వరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు ఇక నుంచి కూడా వ్యవసాయ మరియు సహకార మార్కెటింగ్ సంబంధించినటువంటి పశు సంవర్ధక శాఖ మంత్రిగా కూడా పనిచేయబోతా ఉన్నారు. మరి అంతేకాకుండా చూసుకోవచ్చు, కొల్లు రవీంద్ర గనులు, జియాలజీ సంబంధించినటువంటి శాఖకు సంబంధించి కూడా ఇప్పటికే బాధ్యత మాత్రం తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరోవైపు నిమ్మల రామనాయుడు జలవనరుల శాఖ అభివృద్ధి మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించబోతా ఉన్నారు. సత్యకుమార్ యాదవ్ ఆరోగ్య శాఖ మంత్రియే కాకుండా కుటుంబ సంక్షేమ, విద్యకు సంబంధించినటువంటి బాధ్యతలు కూడా తీసుకోబోతా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరోవైపు ఏదైతే గతంలో మున్సిపల్ మంత్రిగా పనిచేసినటువంటి పొంగూరు నారాయణ మున్సిపల్ పట్టణ అభివృద్ధి శాఖ మంత్రిగా కూడా తిరిగి మరలా చంద్రబాబు అయితే మాత్రం ఆయనకు మున్సిపల్ అభివృద్ధి శాఖ సంబంధించినటువంటి శాఖనైతే మాత్రం కట్టుబెట్టారు. మరి చూసుకోవచ్చు, ఏదైతే న్యాయశాఖ సంబంధించినటువంటి అంశంపై కూడా మైనార్టీ వర్గానికి చెందినటువంటి ఎన్ఎండి ఫారూక్ అయితే మాత్రం మైనార్టీకి సంబంధించినటువంటి శాఖకు సంబంధించి ఆయన్ని నియమించడం జరిగింది. మరి అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రిగా కూడా ఆనం రామనారాయణ రెడ్డి ఏదైతే సీనియర్ నేతగా ఉన్నారు ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో, సో ఆయనకు దేవాదాయ శాఖ మంత్రిగా కూడా కట్టుబెట్టడం అయితే మాత్రం జరిగింది. మరి అంతేకాకుండా పయ్యవుల కేశవ్ ఆర్థిక శాఖ, అదేవిధంగా ప్రణాళిక, వాణిజ్య, పన్నుల శాఖ మంత్రిగా కూడా ఆయనకు శాఖకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా అధికార బాధ్యతలు అయితే మాత్రం అప్పచెప్పబోతా ఉన్నారు. మరోవైపు కొలుసు పార్థసారథి గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రిగా కూడా ఆయనకి అవకాశం అయితే మాత్రం కలిసి వచ్చింది. మరి అదేవిధంగా ఏదైతే బాపట్ల జిల్లా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేపల్లి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అయితే మాత్రం రెవెన్యూ స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి అంశం కూడా ఆయనకి వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. మరోవైపు గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు అయితే మాత్రం తీసుకున్నా ఉన్నారు. దాదాపుగా చూసుకోవచ్చు, ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలకే కాకుండా ఏదైతే జనసేనలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఈ ముగ్గురికి కూడా మంత్రి పదవుల్ని కట్టబెట్టడమే పద్ధతి. అందులో భాగంగా ఏదైతే
కొంత సివియర్ గా ఉన్నటువంటి మంత్రులకు సంబంధించిన శాఖల మీద కూడా పూర్తి స్థాయి కసరత్తు చేసినటువంటి అనంతరమే వారికి ఆయా సంబంధించినటువంటి శాఖలను కూడా కట్టుబెట్టినటువంటి పరిస్థితి మాత్రం కనిపించింది. మొత్తానికి చంద్రబాబు రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అడుగులు ముందుకు వేస్తా ఉన్నారు. ఇక రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికి సంబంధించినటువంటి వాటిపై కూడా మంత్రులు పూర్తి స్థాయిలో కింది స్థాయిలో ప్రజలందరికీ కూడా అందే విధంగా కూడా కృషి చేయాలని చెప్పి కూడా చంద్రబాబు ఈ రోజు ఈ యొక్క శాఖల కేటాయింపు కూడా జరపడం అయితే జరిగింది. మొత్తానికి ఈ యొక్క శాఖలకు సంబంధించినటువంటి అంశం ముగిసింది. కానీ ఇక 17 ఏదైతే ఈ నెల 19వ తేదీన అసెంబ్లీ ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో ఇక స్పీకర్ సంబంధించినటువంటి ఎన్నికపై కూడా కొంత కసరత్తు అయితే మాత్రం ప్రస్తుతం జరుగుతా ఉంది. ఉండవల్లి నివాసంలో చంద్రబాబు అధ్యక్షతన పవన్ కళ్యాణ్ అధ్యక్షతన కూడా ఈ యొక్క స్పీకర్ సంబంధించినటువంటి అంశంపై కూడా కసరత్తు జరిగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఏదేమైనా రాష్ట్రంలో ఇక మంచి పాలన చేస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ఈ రోజు శాఖల కేటాయింపు కూడా జరిగింది. శిరీష, పవన్ చెప్పండి, మొత్తానికి 24 మందికి శాఖలు కేటాయించినట్టుగా తెలుస్తుంది. ఈ శాఖలకు సంబంధించి మంత్రులు ఏ విధంగా స్పందిస్తున్నారు? వారికి కేటాయించిన శాఖలకు అంటే ఖచ్చితంగా కూడా ఇప్పటి వరకు రాష్ట్ర హోంశాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరిస్తారు అని అనుకున్నటువంటి నేపథ్యంలో కొంత మేరకు మంత్రులు అయితే మాత్రం కొంత అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికే తెనాలి ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాదెళ్ల మనోహర్ అయితే మాత్రం తనకు వచ్చినటువంటి పదవిపై కొంత పౌర సరఫరా శాఖ సంబంధించినటువంటి మంత్రిత్వ పదవిపై కొంత అలకపోయినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే కొంత అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆయన ఉండవల్లి నివాసంలో చంద్రబాబుతో అయితే మాత్రం భేటీ అయ్యారు. భేటీ కాకుండా ఆయనతో చర్చిస్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం నాదెళ్ల మనోహర్ అయితే మాత్రం ఉండవల్లిలో నివాసంలోనే ఉన్నారు. మరికొంతమంది మంత్రులు ఆయా సంబంధించినటువంటి మంత్రులు కూడా ప్రస్తుతం ఉండవల్లి నివాసంలోనే ఉండి చంద్రబాబుతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా కేటాయించినటువంటి శాఖలకు సంబంధించినటువంటి విషయంలో పూర్తి స్థాయిలో కూడా సమన్వయంతో మంత్రులు కూడా ఇప్పటికే చంద్రబాబు ఆదేశాలు ఎలాంటి పవన్, థ్యాంక్ యూ.